పీఓఏలు ఆర్పీలు ఇట్లాంటి వాళ్ళందరినీ చెప్పు చేతల్లో పెట్టుకోవాలనేట రాజకీయ పార్టీ నాయకుల లేకుంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులతో ఈరోజు అంగన్వాడీలని చాలా తీవ్రంగా వేధిస్తున్నారు. దీన్ని మాత్రం సహించేదే లేదని చెప్పి సిఐటియుగా హెచ్చరిస్తా ఉన్నాం. ఏమి చేసింది ఎన్ఆర్ జానకి చూసారా? మీరు పోయినారు, ఏం చేస్తున్నారు? ఏప్రిల్ నుంచి జూన్ దాకా ఆమె సక్రమంగా పౌష్టికాహారం సరఫరా చేయలేదనంటే మీరేమైనా గుడ్డి గుర్రానికి పనులు తోముతున్నారా? సూపర్వైజర్ సిడిపిఓ అని చెప్పి అని అడుగుతున్నా. నెలకోసారి సూపర్వైజర్ పోవాలి కదా, పోకుండా ఏం చేస్తాను నీమే? ఏ గాడులు కాస్తాను నీమే? ఆమెకి ఎందుకు మేము అయ్యలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రీ స్కూల్లో అటెండెన్స్ తక్కువ ఉన్నా, లబ్ధిదారులు హాజరు తక్కువ ఉన్నా మోటివేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? సూపర్వైజర్ది కదా. అంగన్వాడీ వర్కర్ మీద నెట్టేసి ఈరోజు అంగన్వాడీ వర్కర్ని బాధ్యతలు చేసి అంగన్వాడీ వర్కర్ని దొంగలుగా చిత్రీకరించి ఆ అంగన్వాడీ సెంటర్ని ఎత్తేయాలనేటటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. ఆ కుట్రలో అధికారులు కూడా భాగస్వాములు అవుతున్నారు. ఈ ఐసిడిఎస్ ఈ అంగన్వాడీ వ్యవస్థ ఉంటేనే మీ ఉద్యోగాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి, మీకోసం మేము పోరాటం చేస్తున్నామని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అంగన్వాడీల పోరాటానికి మద్దతు ఇవ్వండి, అంగన్వాడీలకి అండగా ఉండండి. అంగన్వాడీలు కోరుతున్నటువంటి సమస్యల్ని చిత్తశుద్ధితో పరిష్కారానికి చర్యలు తీసుకోండి. కోడిగుడ్లు సైజు తక్కువ వస్తే సూపర్వైజర్ పట్టించుకోదు, సిడిపిఓ పట్టించుకోదు, కందిపప్పు రాకపోతే పట్టించుకోదు. రాకపోతే అడ్జస్ట్ చేసుకొని ఎట్లో గట్లా అడ్జస్ట్ చేసుకొని పెట్టండి అని చెప్పి మీరే శుద్ధులు చెప్తారు. అంటే 6 నెలల పాటు గర్భవతులకి ప్రీ స్కూల్ పిల్లలకి కందిపప్పు రాలే. డీలర్ ఏమో ఇచ్చేసినానని రికార్డు చూపిస్తాడు, మీరేమో ఓపెనింగ్ బ్యాలెన్స్ మీ దగ్గర కరెక్ట్గా ఉంటుంది. అంగన్వాడీ సెంటర్కి మాత్రం స్టాక్ రాదు. కానీ బలైపోతాండేది ఎవరు? అంగన్వాడీ వర్కరు. అంగన్వాడీ వర్కరు లబ్ధిదారులకు ఏం చెప్పాలా? మీరేమో స్టాక్ తోలరు, వాళ్ళు అక్కడ పంపిణీ చేయలేరు కాబట్టి మీరు ఇవ్వలేదని చెప్పి అంగన్వాడీ సెంటరు అంగన్వాడీ వర్కరు తప్పులు చేసింది లేకుంటే ఆ స్టాక్ తినేసిందని చెప్పి నిందలు వేస్తారా? విచారణ చేపట్టండి. ఈ జిల్లాలో అన్నమయ్య జిల్లాలో గత జనవరి నుంచి జరిగినటువంటి కందిపప్పు, ఆయిల్, ఇతర అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చేటటువంటి సరుకుల పంపిణీ మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి. ఈమె పీడీగా ఉంది, ఈమెకు ధైర్యం ఉంటే ఈమె ఇక్కడ ఉన్నటువంటి సిడిపిఓని విచారణ కమిటీ వేయాలి. దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి. ఎవరెవరి వాటా ఎంతో తేల్చాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది దానికి కూడా సమాధానం అడగాల. అది కూడా నచ్చకపోతే మళ్ళా ఇవ్వాలా. దానికి కూడా నచ్చకపోతే సోకాల్ నోటీస్ ఇవ్వాలా. కానీ ఏం చేశారు? ముందుగా సోకాల్ నోటీస్ ఇచ్చారు. ఏమి అబ్బ సొమ్ము ఏమన్నా? రాజ్యాంగం అంటే చట్టం అంటే ఏమన్నా మీ ఇంట్లో చట్టమా? చట్టం అందరికీ సమానం. అది గుర్తుపెట్టుకొని మీరు మసలితే బాగుంటది. మీరు ఊడిగం చేయాలనుకుంటే మీరు కూడా తెలుగుదేశం పార్టీ కండువాలు వేసుకోండి. అప్పుడు మీరు కూడా తెలుగుదేశం వాళ్ళు అనుకుంటాం. అప్పుడు పోరాటం మీ మీద వాళ్ళ మీద కలిపి చేస్తాం. ఎప్పటిదాకా అంగన్వాడీలు మా సూపర్వైజర్లు అధికారులు మా వాళ్ళే మా తరఫున ఉంటామని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు చాలా మేము కలిసినప్పుడు కలబోలిగా అయ్యో నాకేమీ